దేవునికి నచ్చని విషయాల్లో దొరికిపోయాడు సౌలు. అలా అభ్యంతరం అయింది సౌలు విషయంలో దేవుడికి. వీడు మంచోడు అనుకున్నాను, అబ్బాయి పద్ధతిగా ఉన్నాడు, పద్ధతిగా పరిపాలిస్తాడు అనుకున్నాను. మరి ఆ యోగ్యతను కోల్పోయాడు. లేకపోతే తరతరాలు ఇశ్రాయేలు సింహాసనం మీద ఇతని సంతతినే ఉంచుదాం అనుకున్నాను. కానీ వీడు తిరుగుబాటుదారుడు, వీడు విధేయుడు కాదు, వీని వల్ల నా ప్రజలకు న్యాయం జరగదు. ఎందుకంటే యథారాజా తథా ప్రజ అని రాజే తిరుగుబాటు చేసేవాడైతే, రాజే నా మాటకు లోబడిన వాడైతే, మరి వాని పాలనలో ప్రజలంతా కూడా తిరుగుబాటుదారులే అవుతారు. కాబట్టి నా ప్రజలను కాపాడేవాడు కావాలి, కానీ నా ప్రజల్ని నాశనం చేసే వీడు పనికిరాడే. మరి ఎవరు నా ప్రజలకు నా భక్తిని నేర్పి, ఆత్మీయతను నేర్పి, నాకు ఎలా లోబడాలో నేర్పి, అందరినీ నాకు అనుసంధానం చేసేటువంటి వ్యక్తి ఎక్కడున్నారు? ఇశ్రాయేలులో అట. దూతలు అడుగుంటారు, దేవా నీ ప్రజలని నువ్వు ఏర్పరచుకున్న అబ్రహాము సంతతి అయినటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద మరి సౌలును నియమించావు. సౌలేమో తిరుగుబాటుదారుడయ్యాడు. నువ్వు ఏర్పరిచిన మొదటి రాజే రివర్స్ గేర్ వేశాడు. మరి ఇప్పుడు ఎవరు తండ్రి నీ ప్రజలకు దిక్కు? నీ భక్తిని నేర్పి, ఆత్మీయతను నేర్పి, నీకు భయపడి, నిన్ను ప్రేమించి, నిన్ను ఆరాధించేటట్టు ప్రజలను తిప్పగలిగిన వాడు ఎవడున్నాడు తండ్రి అని ప్రశ్న దేవునికి వస్తే, దేవుడు అన్నాడు, ఏమనో తెలుసా? ఒకడున్నాడు అన్నాడు. ఇశ్రాయేలు మొత్తంలో నేను వెతికాను, ఒకని కనుగొన్నాను. ఇశ్రాయేలు మొత్తానికి సరిపోయినవాడు, చాలినవాడు, నా భక్తుడు ఒకడున్నాడన్నాడు. పుట్టాడా? అప్పటికి పుట్టాడా? పుట్టలా. కానీ వాక్యం ఏమి రాస్తుందో తెలుసా? తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొన్నాడు అనేసాడు. చూడండి, ఒక మనుషునిలో ఉన్నటువంటి బీజ కణంలో ఎన్నో కణంలో ఎవరున్నారో ఎరిగిన వాడాయన. కొట్టు చప్పట్లో. ఒక చిన్న బీజకణమే మనం, జీవకణం మనం, నువ్వు నేను మనందరం. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జీవకణాల్లో ఏ కణంలో ఎవరున్నారో ఎన్నో తరంలో, ఎన్నో టైంలో, ఎన్నో సంవత్సరంలో వాళ్ళ లైన్లోకి వస్తాడో ఎరిగి ఉన్నవాడు మన దేవుడు, అనంత జ్ఞాని. దావీదు ఇంకా పుట్టక మునిపే దావీదు ఉన్నాడనేసాడు. అంటమే కాదు, దూతలకు చెప్పడమే కాదు, సమూయేలుకు చెప్పాడు. సమూయేలు పోయి ఆ సౌలు, ఆ దరిద్రుడికి చెప్పు, పోయి నీవు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు నియమించినటువంటి నాయకుడిని తృణీకరించావు గనుక నీ రాజ్యము నిలవదు. దేవుడు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతేవి గనుక ఇశ్రాయేలు మీద నీ సింహాసనం సదాకాలం నిలవదు. దేవుడు నిన్ను పక్కకు పెట్టేశాడు. తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడు అన్నాడు. ఎవరతడంటే దావీదు. ఒకవేళ దావీదు కనపడకపోతే దేవుడి పరిస్థితి ఏంది? ఎంత బాధపడేవాడు, ఎంత ఇబ్బంది పడేవాడు. అయితే దావీదును కనుగొనంగానే అయిపోలా. మళ్ళా దావీదు పుట్టి పెరిగి పెద్దవాడై దావీదు మళ్ళా పగ్గాలు చేపట్టడానికి 30 ఏళ్ల వయసు కూడా అయ్యిందాక దేవుడు సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చింది దావీదు నిమిత్తం. ఈ సుదీర్ఘకాలం ఈ సౌలును భరించాల్సి వచ్చింది. ఈరోజు నేను నీకు చెప్పగోరిన మాట ఏమిటంటే, ప్రజలకు ఒక నిరీక్షణలాగా దేవునికి కూడా ఒక నిరీక్షణ కలిగించినట్లు భక్తులు ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం అండి. నేను అది తలుచుకున్నప్పుడు నాకు రోమాలు కదులుతాయి చూడండి, అట్లా అనిపించింది నా హృదయంలో.
ఆ పాయింట్ని సరిగ్గా అభివర్ణించుకుంటే అంతే అయ్యిద్ది మన మనసుకు కూడా. దూతలు అడిగితే దేవా ఎవరున్నారు అంటే లేదు లేదు ఉన్నాడు. తర్వాత ఆ కుర్రోడు పుట్టి కాస్త ప్రాయంలోనికి వచ్చి లైన్లోకి వచ్చి గొర్రెలు కాస్తా ఉన్న టైంలో దేవా ఎవరో ఉన్నారంటివి కదయ్యా, ఎప్పుడు మరి అతడు లైన్లోకి వచ్చేది? వస్తాడు, ఉన్నాడు, రెడీ అవుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, నన్ను కలుసుకుంటున్నాడు, నా ధ్యాసలో ఉన్నాడు, నా ఆలోచనలో ఉన్నాడు, నా తలంపుల్లో ఉన్నాడు. వానికి నేనంటే చాలా 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 ఇష్టం. అతడు నన్ను ఎరిగినవాడు, నా మనస్సును ఎరిగినవాడు, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా ఆలోచనలను ఎరిగినవాడని దేవుడు ఒక మనిషిని గురించి మాట్లాడటం ఏందండి? ఒక గొప్ప ఇప్పుడు మూవీస్లో ఒక హీరోని వెలివేట్ చేస్తాడు చూడు, మనం వాస్తవంగా దేవుడిని అలా హైలైట్ చేసుకోవాలి. కానీ దేవుడు ఒక మనిషిని అలా హైలైట్ చేస్తున్నాడు చూడండి. ఎంత ధన్యత కదా. దానికి పూర్తి రూపం ఎప్పుడు ఇచ్చాడంటే సమూయేలు దగ్గర ఇచ్చాడు. సమూయేలు బెత్లెహేం వెళ్ళు, యెషయి కుమారులలో ఒకరిని నేను ఇశ్రాయేలు మీద రాజుగా డిసైడ్ చేశాను, నువ్వు కొమ్మును తైలంతో నింపి పొయ్యి అతని దగ్గరికి వెళ్ళి అతని తల మీద పోయమన్నాడు. నువ్వు బెత్లెహేం పోయి అతని తల మీద తైలం పోయి. పెద్దోడిని ఈయన పోయాడు, బెత్లెహేం పోయాడు, పోయి అడుగు, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అడుగు యెషయి, నా ముందుకు వచ్చిన వాళ్ళేనా నీ కుమారులు ఇంకా ఉన్నారా? ఇంకా ఒకడు ఉన్నాడు, వాడు కడసారి వాడు, అయినా వాడు బాలుడు, అందుకని వాడిని గొర్రెలకు పంపించానండి. వాడు ఈ రాజులు, యుద్ధాలు, ఈ కొట్లాట్లు ఇవన్నీ తెలియవు. ఆ తంత్రి వాయిద్యం తీసుకుంటాడు, ఆ గొర్రెలకు పోతాడు, వాయించుకుంటా పాటలు పాడుకుంటూ ఉంటాడు. వాడు పాటలు పిచ్చోడు. ఏం పిచ్చోడు వాడు? పాటలు పిచ్చోడు. వాడు పిల్లోడు అండి, వాడు ఇంకా వయసు రాలేదు, చిన్నాడు. మళ్ళీ వాడు అయ్యా నువ్వు పిలిపించవయ్యా, నువ్వు కుమారులందరినీ సిద్ధపరిచి నా ముందు నిలబెట్టవయ్యా అంటే గొర్రెలకు బర్రెలకు పోయాడు అంటావే, పిల్ల కబురు పోయింది. రేయ్ నాను నిన్ను పిలుచుకొని రమ్మంటున్నాడు, నీకోసం ప్రవక్త వచ్చాడు, ఆ గొర్రెల్ని అక్కడ పెట్టేసి అప్పచెప్పేసి వచ్చేసాయి. వచ్చాడు, పరుగున వచ్చాడు. నా కోసం మనిషి రావటం ఏంటి, నా కోసం ప్రవక్త రావటం ఏమిటి? అంతమంది ఆనలో ఉండంగా నేనేం తప్పు చేశాను, నేనేం తేడా పడ్డాను అనుకుంటూ వచ్చాడు. అదిగో దేవుడు చూపిస్తున్నాడు, అదిగో వస్తున్నాడు చూడు నేను కోరుకున్నవాడు. అతని చేతిలో ఖడ్గము లేదు, అతని చేతిలో డాలు లేదు, గొర్రెల్ని కాసే కర్ర ఉంది. అదిగో నేను కోరుకున్న దీనుడు, అల్పుడు, ఎన్నిక లేదు, త్రోసివేయబడిన వాడు, అన్ని అనుభవాలు ఎరిగినవాడు. అదిగో నేను కోరుకున్న వాడితోడే సమూయేలు, అదిగో వస్తున్నాడు చూడని దావీదును చూపించాడు. ఇంకా మారు మాట్లాడలే సమూయేలు. అతనికి వెళ్ళి చూశాడు, చక్కని కళ్ళు, మనిషి, చిరుప్రాయం, చిన్నోడు, బాలుడు. అక్కడ ఊరీము తుమ్మీము అంటారు చూడండి, వాటి ద్వారా చూస్తున్నాడు. దావీదు వచ్చినప్పుడు అవి వెలిగినాయి. ప్రియులారా, ఈ లోకంలో నుంచి నిన్ను అలానే కోరుకున్నాడంటే నమ్మగలవా నువ్వు? సోదరి, ఈ లోకంలో నుంచి నిన్ను అలాగే ఎన్నుకున్నాడంటే నమ్మగలవా? నేనా ప్రభు, నన్నా, నాకంతా అనొచ్చు, నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ నిన్ను అలాగే ఏర్పరచుకున్నాడు లోకంలో నుంచి. నీ తల్లి సంతతిలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు, నీ తండ్రి కుమారులలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది! ఎవరు నాయనా నీ నామాన్ని మహిమపరిచి ఇశ్రాయేలుకు నిన్ను గూర్చి అభ్యాసము చేయించేవాడు ఎవరు నాయన అంటే ఉన్నాడు నాకు అన్నాడు. అక్కడ దావీదు ఉన్నాడు గనక దేవుడు తృప్తి చెందాడు.
ఒకవేళ దావీదు లేకపోతే ఫలానా ఊర్లో పరిచర్య, ఫలానా ఊర్లో ప్రజలంతా నశించిపోతున్నారు, ప్రభువా ఆ ఊరి పరిస్థితి ఏమిటి అంటే దేవుడు నిన్ను గురించి చెప్పగలడా? భయపడకండి, ఉన్నాడు అక్కడ, నా కుమారుడు ఉన్నాడు, అక్కడ నా కుమార్తె ఉంది, అక్కడ ఉంది, నా బిడ్డ ఉంది అని అనగలడా? ఒక ప్రశ్న. ఆ ప్రాంతం పాడైపోతుంది అంటే అవును, అయినా నా బిడ్డ ఉంది అక్కడ, నా కుమారుడు ఉన్నాడు అక్కడ అని అనగలడా? ఎప్పుడు అంటాడు? ఆ స్థితిలో నిన్ను చూస్తే అంటాడు. సమాజం మీద దృష్టి కలిగి, సమాజ విషయంలో భారం కలిగి, సమాజాన్ని ప్రభావితం చేయాలన్న ఆరాటం కలిగి, సమాజం రక్షణ కోసం భారంతో మూలుగుతున్న నిన్ను చూసిన నాడు నిన్ను గూర్చి తన దూతలతో మాట్లాడతాడు. అదిగో ఆ సమాజం కోసం నా కుమార్తె ఉంది, ఆ సమాజం కోసం నా కుమారుడు ఉన్నాడని. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి అక్కడ నేను ఏర్పరచుకున్న నా కుమార్తె ఉంది, నా కుమారుడు ఉన్నాడు. 318 మంది 4 రాజుల్ని వెంటబడి కొట్టారు. 318 మంది 4 రాజుల్ని వెంటబడి కొట్టారు, మొనలు తీర్చి యుద్ధం చేశారు, ఉరికిచ్చారు. కారణం, అక్కడ ఒక అబ్రహాం ఉన్నాడు. వాళ్ళకి వ్యూహాన్ని నేర్పి, వాళ్ళకి ఐడియాలజీ ఇచ్చి, వాళ్ళని ముందుకు నడిపించి 4 కాదు 14 మందినైనా సరే ఉరికించగల వ్యూహకర్త అక్కడున్నాడు. 318 మంది ధైర్యం ఏంటి? 318 మంది ఆపుట్రాలు, 318 మంది 4 రాజులు. వాళ్ళు ధరిమింది ఎంతమందిని? 4 రాజుల్ని. ఒక్కొక్కటి దగ్గర కనీసం 5,000 మంది సైన్యం అంటే తక్కువ. 5,000 మంది కాడికేసుకున్న మొత్తం 4 రాజుల దగ్గర 20,000 మంది సైన్యం. 20,000 మంది మీదకి పోవడానికి 318 మందికి ధైర్యం సరిపోయిద్దా? మీరు అందరూ చెప్పండి. 20,000 మంది మీదికి పోవడానికి 318 మందికి ధైర్యం చాలిద్దా? మరి ఏంది వాళ్ళ ధైర్యం చెప్పనా? వాళ్ళ ధైర్యం, అబ్రహాం ఉన్నాడు. మన యజమానుడు ఉన్నాడు రా, మన నాయకుడు ఉన్నాడు. వాళ్ళు 4 అయితేనే, 14 మంది అయితేనే వాళ్ళని ఎలా కొట్టాలో, వాళ్ళని ఎలా దెబ్బతీయాలో, వాళ్ళని ఎలాగా ఒక దారి చేయాలో వ్యూహాన్ని రచించగలిగినటువంటి వ్యూహకర్త, దేవునికి ఇష్టుడైన మనుష్యుడు మన ముందు నాయకుడుగా ఉన్నాడు రా. మనకి ఎదురైంది విస్తారంగా ఉన్న అమాలేకీయుల మీదికి పోవడానికి ఇశ్రాయేలుకు ఎంత ధైర్యం, ఇశ్రాయేలు సైన్యానికి. వాళ్ళందరికీ ఆయుధాలు ఉన్నాయి, పాప వీళ్ళ దగ్గర ఏమాత్రం ఆయుధాలు ఉన్నాయి? వీళ్ళు వెళ్ళారు. వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? మనకు యుద్ధంలో వ్యూహాన్ని నేర్పడానికి యెహోషువ ఉన్నాడు, మన పక్షమున చేతులెత్తి మొర్ర పెట్టడానికి మోషే ఉన్నాడు. అది ధైర్యం. నీ కుటుంబం బయట సమాజం సంగతి సెకండ్ హాఫ్ తమ్ముడు. నీ ఫ్యామిలీ అనుకోగలిగిద్దా? మన కుటుంబానికి నీడ లాంటి వ్యక్తి, మన కుటుంబానికి దీపం లాంటి వ్యక్తి, ఇదిగో ఫలానా వాడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, అమ్మాయి ఉంది, అబ్బాయి ఉందని నీ కుటుంబం అనుకోగలిగే స్థితిలో నువ్వు ఉన్నా? నేను చెబుతున్నాను, జీవితం అంటే అదే లైఫ్. జీవితం అంటే అదే. నీ కుటుంబం నిన్ను దీపంగా ఎంచగలిగిందా? నీ కుటుంబం మాకందరికీ కలిపి ఒకడు ఉన్నాడు, మేము పిచ్చోళ్ళం కావచ్చు, కానీ మాకు దేవుడిచ్చినటువంటి ఆశాజ్యోతి దీపం ఒకడున్నాడు. లేకపోతే దీపం వంటిది ఒక ఆమె ఉంది మాకు, మా కుటుంబాన్ని నిలబెట్టడానికి, వెలిగించడానికి సరిపోయిన మనిషి ఒకతున్నది మాకు అని చెప్పగలరా? మా అమ్మ ఉందండి, మా ఇంటి మొత్తానికి దీపం. మా ఇంట్లో ఎవరికి ఏదైనా సరిపోయి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి కదిలించి కార్యాలు సాధించడానికి భక్తి పరురాలు మా అమ్మ ఉందండి.
మా నాన్న ఉన్నాడండి, లేకపోతే మా అన్న ఉన్నాడండి, మా అక్క ఉందండి, లేకపోతే కుటుంబం అంతా కలిసి ఇదిగో మా బిడ్డ ఉన్నాడు, తోడుగా దేవుడు ఉన్నాడు, ఆమెకు తోడుగా దేవుడు ఉన్నాడు. మా ఇంట్లో కూడా దేవుని మనిషి ఒక ఆమె ఉంది, దేవుని మనిషి ఒకడు ఉన్నాడు, దైవజనుడు ఒకడు ఉన్నాడు, దైవజనురాలు ఒక మనిషి ఉందని అనిపించుకునే పొజిషన్ నీకుందా? నా కోసం కార్యాలు నెరవేర్చడానికి, నా చిత్త ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి ఇదిగో నాకు భూమి మీద ఇప్పటి తరంలో దావీదున్నాడు అని ఆనాడు దేవుడు పలికాడు. ఉన్నాడు అని మనల్ని గూర్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఉన్నాడు అని మనల్ని గూర్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళలో మొట్టమొదటి వాడు దేవుడేనండి, దేవుడే. ఫలానా ఫ్యామిలీ మొత్తం కూడా అజ్ఞానాంధకారంలో ఉన్నారు కదండి, గుడ్డితనంలో పాపంలో ఉన్నారు, మరి వాళ్ళ ఆత్మల రక్షణ సంగతి ఏంటి అని దూతలు దేవుణ్ణి అడిగితే, అదిగో ఆ కుటుంబంలో నేను ఒక ఆమెను పుట్టించాను, ఆమె వాళ్ళందరినీ రక్షణలోకి నడిపిస్తుంది. ఉందిలే ఆ ఆత్మలకు ఉత్తరవాది ఉందిలే. వాళ్ళ కుటుంబంలో నేను ఒకరిని పుట్టించాను, ఉన్నాళ్లే, వాళ్ళ ఆత్మలకు ఉత్తరవాది ఉన్నాళ్లే, నన్ను కలుసుకునే భక్తిపరుడు భక్తిపరురాలు. ఎంతమందికి అర్థమవుతుంది? నా ప్రార్థన అది, నా విజ్ఞాపన అది. నన్ను ఎందుకు పుట్టించావు? నన్ను భూమి మీద ఈ ఊర్లో పుట్టించినప్పుడు నీ కార్యం జరగకపోతే ఇక నా పుట్టుకకు అర్థమైంది, నేనుండి ప్రయోజనం ఏంది? నాకు తెలీదు. నా సమాజం కదలాలి. ఇప్పటికీ నా ప్రార్థన అదే. నా మీద శత్రువు ఎన్నో దాడులు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, అన్ని వైపుల నుంచి దాడులు. ఆ దెబ్బలు, గాయాలు ఒక పక్క తింటానే, మరో పక్క అయ్యా నా ప్రజల సంగతి ఏంటని దేవుని కాళ్ళు పట్టుకుంటున్నా. అయ్యా నా ప్రజల సంగతి ఏంటని ఆయన కాళ్ళు పెనేసుకొని ఉన్నా. నేను ఇప్పటికీ నా చేతులు ఆయన కాళ్ళు పట్టుకునే ఉన్నాయి. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ నీతో. అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అంటావా? నువ్వు దేవుని సంబంధివి కదా, నీకు అవి లెక్కగా ఉన్నాయా? నీకు అవి లెక్కలో ఉన్నాయా? ఇంకా నీకు అవి పెద్దవిగా ఉన్నాయా? ఇంకా అవి నీకు పెద్దవిగా ఉన్నాయి అంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని అర్థం. నువ్వు పెద్ద అయ్యావనుకో, పెద్దవి కూడా నీకు చాలా చిన్నవి అయిపోతాయి బిడ్డ, చాలా చిన్నవి అయిపోతాయి. అసలు అవి కదిలించవు నిన్న. నువ్వు దేవుణ్ణి కలుసుకున్న దావీదువైతే నీ కుటుంబానికి నువ్వు దీపం. నువ్వు దేవుణ్ణి కలుసుకున్న ఎస్తేరు అయితే నీ జాతికి నువ్వు దీపం. ఇంతమంది ఆడపిల్లలు ఉంటే ఎవరినో ఒకళ్ళని పంపించవచ్చు కదా రాణి పోటీకి. తల్లిదండ్రి లేని దాన్ని నన్ను పంపిస్తున్నావేంటి అనలా. నేను పనికొస్తానా? ఎస్తేరు, నువ్వు దీనురాలి తల్లి, నువ్వు సాధిస్తావరా? నీకు ఆ వివేకం ఉందమ్మా. రూపానికి రూపం ఉంది, అంతకు మించిన జ్ఞానం ఉంది నీకు. నువ్వు సాధిస్తావు ఎస్తేరు, వెళ్తావా? నువ్వు ఎలా చెబితే అలా వింటాను. ఏం లేదమ్మా, ఇక్కడ అన్యులు, మనమా ఇక్కడ బానిసల్లాగా ఉన్నవాళ్ళం మనం. వాళ్ళు మన మీద పెత్తందారులు. దేవుడు దయచూపే ఒకవేళ నువ్వు రాణివైతివనుకో, మన ప్రజలకి కొంత భద్రత ఉంటుందమ్మా నిన్ను బట్టి. ఇస్తారు. మనం మన కోసం బతకూడదురా. చచ్చినా బతికినా మొట్టమొదటి దేవుని కోసం బతకాలి, 2 ప్రజల కోసం బతకాలమ్మా మనం. మొర్దెకై ట్రైనింగ్. మనం దేవుని కోసం బతకాలి, 2 ప్రజల కోసం బతకాలమ్మా. ఇస్తారు. ఎల్లురా, ఆయన చిత్తం అయితే ఆయన నిన్ను ఓకే చేస్తాడు. వేద్దాం ఒక రాయి, ఏముందంట. ఒకవేళ వర్కౌట్ అయిందనుకో రాణివవుతావుగా. రాణివైతే మనకు కొంచెం అవకాశం ఉంటుంది కదా, ఆ దుర్మార్గులు మన మీద అటాక్ చేయకుండా. తప్పకుండా వెళ్తానంది, పోయింది, సాధించింది.
అక్కడున్న అన్య జనాంగం మధ్యలో ఇశ్రాయేలు జాతికి రక్షణ ఎట్లు తండ్రి? దూతలు. ఉందిలే ఎస్తేరు, ఉన్నాళ్లే మొరదెకాయ్, ఉందిలే ఎస్తేరు. వాళ్ళు తిప్పుతారు ప్రజల్ని, వాళ్ళు సేవ్ చేస్తారులే, నేను ఏర్పరచుకున్నాలే. సృష్టికర్తకు ఒక భరోసాగా నీవు ఉండగలిగావా? నిన్ను బట్టి ఉన్నాళ్లే నా కుమారుడు అని ఆనందపడగలడా? ఇది ఈరోజు వర్తమానం. సృష్టికర్తగా ఆ తృప్తి ఉందా? ఉందిలే నా కుమార్తె, ఉన్నాళ్లే నా కుమారుడు. ఆ గ్రామానికి, ఆ కుటుంబానికి, ఆ బంధువర్గానికి, ఆ సమాజానికి, ఆ పట్టణానికి, ఆ జిల్లాకి, ఆ రాష్ట్రానికి దీపం వంటి నా కుమార్తె ఉన్నది, దీపం లాంటి నా కుమారుడు ఉన్నాడు అని దేవుడు అనుకోనగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? భక్తి చేస్తున్నావా? అంతంత మాత్రపు వాళ్ళని అంటాడా? బాగా డబ్బున్న వాళ్ళని అంటాడా? పెద్ద కులం వాళ్ళని అంటాడా? డబ్బులు గొప్ప, కులం గొప్ప, పర్సనాలిటీ గొప్ప, దేవుడికి గొప్ప? అదంతా చెత్త. దాన్ని బట్టి అన్నాడు ఉన్నాళ్లే అని. అదిగో లెగిస్తే పోయి ఆ గొర్రెల్ని కొండల్లో దోలి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏమొచ్చిందిరా? పాటలో ఆరాధన పిచ్చి. ఏం పిచ్చి? ఎవరు పిచ్చి? ఏసై పిచ్చి. ఆ గొర్రెలు తోలుతాడు అక్కడ, ఆ పనిలో ఉంటాడు, ఎక్కడున్నా అదే పిచ్చి. ఏం పిచ్చి? తంత్రి వాయిద్యం తీసుకొని యెహోవా నా కాపరి నాకు లేమి, వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను, ఆత్మజలముతో దప్పిక తీర్చెను, నా ప్రాణమునకు సేద తీర్చెను, నీతి మార్గములో నడిపించెను, యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి. తండ్రి, ఎవరు ఆ కొండలో తిరుగుతున్నాడే ఆ పిల్లోడు? వాడా ఆ తంత్రి వాయిద్యం తీసుకొని ఏదో పాటలు పాడుకుంటూ ఆ పిల్లోడు ఆ కొండల్లో ఆ గొర్రెలు తోలుకుంటూ తిరుగుతున్నాడు. గొర్రెలు తోలుకుంటూ తిరుగుతున్నాడు పిల్లోడు అంటున్నారా? ఇశ్రాయేలు మీద రాజురా. ఇశ్రాయేలు దేవుని ప్రజ అయితే ఆ ప్రజలందరి మీద రాజురా. ఏమంత పర్సనాలిటీ కనపడట్లేదే, ఏమంత గనుడుగా కనపడట్లేదే. కనపడరా? దీనుడురా, దీనుల దేవుణ్ణిరా నేను, దీనుల దేవుణ్ణిరా. తన్ను తాను తృణీకరించుకొని నేను ఎంతటి వాడిని అనుకునేవాడి దేవుణ్ణిరా నేను. అదిగో చూడుపో, బాగా డబ్బున్నోడా, లేకపోతే పర్సనాలిటీ ఉన్నోడా, పెద్ద కులమోడా, చిన్న కులమోడా కాదు, నా భక్తుడురా సమాజాన్ని ప్రభావితం చేసేది. నా భక్తురా, నన్ను ప్రేమించువారు సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా.
పెద్ద తెలివిగల్లోలా లేడు, ఒకటి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. పద్దాకలు తీసుకొని ఆ తంత్రి వాయిద్యం తీసుకుని పాటలు పాడుకుంటా పదే పనిలో ఉన్నాడు. మరి ఎట్లా తండ్రి? అట్లాంటోడే కదరా మనకు కావాల్సింది. భక్తుడే కదరా భక్తుల్ని తయారు చేసేది. ఆరాధకుడే కదరా నా ఆత్మీయతను ప్రజలకు నేర్పేది. ఆరాధకుడే కదా. నాకు ఉన్నాడు అని నిన్ను గూర్చి చెప్పుకునేటట్టు నువ్వు ఉన్నావా? పెద్ద సదవరి, బాగా సౌండు, పెద్ద కులం, ఈ అన్నీ తీసి దెబ్బలో కొడతాడు ఆయన. అబ్బో పెద్ద సదవరి, నీ చదువు తీసుకెళ్ళి ఆడబడే. ఇక్కడ చదువులు, పెద్ద చదువులు, లేకపోతే ఫుల్ సౌండ్లు, లేకపోతే అగ్రకులాలు, లేకపోతే గొప్ప వంశాలు, ఏ నహీ దేఖ్తే హే, क्या देखते हैं? ये नहीं देखते हैं, देखते नहीं. భక్తులను వెతుక్కుంటాడు, ఆరాధకులను వెతుక్కుంటాడు, ఆత్మీయులను దేవులాడుకుంటాడు. వాళ్ళు అడవుల్లో ఉన్న, కొండల్లో ఉన్న, కోణాల్లో ఉన్న, గుట్టల్లో ఉన్న, చెట్టల్లో ఉన్న, గుడిసెలో బతుకుతున్నా, ఊడిగం చేస్తున్నా సరే, అదుగదుగదుగదుగో అంటాడు నా దాసుడు, అదుగో అంటాడు నా దాసురాలు, అదుగు అక్కడ ఉంది చూడు అంటాడు. బా, దేవుడి చేత అలా పిలువబడిన జన్మ ఎంత ధన్యం. ఈరోజు మనం ఏ మెట్లో ఉన్నాం? మనల్ని బట్టి దేవుడు భరోసా చెందే స్థితిలో మనం ఉన్నామా? దేవుడు అనుకోవాలి, ఉన్నారు సత్య సంబంధులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, రోషం గలవారు ఉన్నారు, నా కోసం భారం కలిగిన వారు ఉన్నారు, నశించిపోతున్న ఆత్మలను చూసి శత్రువుకి వాటిని అప్పచెప్పకుండా ఆత్మల రక్షణ కోసం పోరాడే రోషము కలిగిన పరాక్రమవంతులు నా పిల్లలు ఉన్నారు. 318 మంది నలుగురు రాజులను తరిమారంటే వీళ్ళు ఎలా తరుముతారో తండ్రి అంటే అబ్రహాం ఉన్నాడు అని జనం అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు మన నాయకుడు సామాన్యుడు కాదు. నాకు ఆ కృపను ఇచ్చాడు దేవుడు, ధన్యుడిని. నేను చాలాసార్లు దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఆ మీటింగ్స్లో అంతమంది కలిసి పనిచేస్తా వాళ్ళిద్దరిని గుర్తు చేసుకుంటారు. నంబర్ 1 దేవుణ్ణి, నంబర్ 2 ముందు ఎవరున్నారు? అన్న 8 కిలోమీటర్లు, ఊరికి 8 కిలోమీటర్లు అడవిలో తీసుకెళ్తున్నావు, ఎవరు వస్తారన్న అడిగి అనలా ఒక్కడు కూడా. ఒకవేళ అనుకుంటే మనసులో అనుకున్నారేమో, కానీ వాళ్ళకి 2 తెలుసు. ఒకటి దేవుడు తెలుసు, రెండవది ఆయన నాకు తోడై ఉన్నాడని నన్ను ఎరుగుదురు, నాకు తోడై ఉన్న దేవుని ఎరుగుదురు. అరే అన్నపోతున్నాడు రా, అది అడవి కానీ పొలం కానీ వాగు కానీ వంక కానీ అన్నపోతున్నాడు రా, పదం పండి, ఆయనే ఉన్నాడు. వ్యూహరచన ఎలా చేయాలో దేవుడు ఆయన జ్ఞానం ఇస్తాడు, అన్న ఉన్నాడు పండని పిచ్చోళ్ళ దాకా నా వెంటబడి వచ్చారు. రండి జెండా నిలబెడదామంటే వచ్చి జెండా నిలబెట్టారు. ఏందన్న ఇది, ఏందన్న ఈ సౌళ్ళు ఈ పొలాల మీదుగా తీసుకొచ్చి ఏంది ఇది, ఎవరన్నీ అడిగి వచ్చేదని ఒక్కడంలా. ఎందుకు? వాళ్ళకి తెలుసు యేసయ్య ఉన్నాడు, ఆయన ఏర్పరచుకున్న మా సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు, అన్న ఉన్నాడు. అన్న అడవిలో పోయి నల్లమల అడవిలో పోదామన్నా పోతాం, ఆడు కూడా పెడతాం అవసరం అయితే కోటం. దేవునికి స్తోత్రం. ధన్యుణ్ణి. బిడ్డలారా, మనం ఉన్నాము అనే భరోసా దేవునికి ఉండాలి. దేవునికి ఉండాలి. నా కుమార్తె ఉందిలే అని నిన్ను బట్టి అనుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? సింపుల్ మెసేజ్ రా తల్లి, ఇంకా పెద్ద సుత్యం అవసరం ఎక్కువ. నీకు మ్యాటరు జస్ట్ నీకు విషయం ఉంటే రోషం వచ్చింది. ఈరోజు సిగ్గు, శరం, రోషం 2-3 వస్తాయి. స్తోత్రం. బ్యాలెన్స్ అయిపోద్ది నీ మైండ్. నా కుమార్తె ఉందలే అనుకునేటట్టు ఉన్నావా లేకపోతే ఆమె పనికిరాదు అనే స్థితిలో ఉన్నావా? నిన్ను బట్టి దేవుడు భరోసా ఉంచేటట్టు. అక్కడ ఎవరున్నారు? రాణి ఎస్తేరు ఉందిలే, మొర్దెకై ఉన్నాడులే, ప్రజలకు డోకా లేదు. 300 మందా? లక్షలాది మంది మిద్యానీయుల్ని తెరవటానికి 300 మందా? అక్కడ వ్యూహకర్త గిద్యోనున్నాళ్లే.
గిద్యోను ఉన్నాళ్లే, గిద్యోను ఒక్కడు ఉంటే చాలు 300 మంది కాదు 30 మందితో కూడా కొడతాడు మిద్యానీయుల్ని. ఎందుకంటే గిద్యోనులకు దేవుడు తోడై ఉంటాడు, అబ్రహాములకు దేవుడు తోడై ఉంటాడు, మొర్దెకేలకు దేవుడు తోడై ఉంటాడు, ఎస్తేరులకు దేవుడు తోడై ఉంటాడు. ఎస్తేరు ఒంటరి కత్తె, అంతఃపురంలోకి అడుగు పెట్టినప్పుడు ఒంటరి కత్తె. దేవుడు తోడై ఉన్న ఎస్తేరు 127 సంస్థానాలకు రాణి. దేవుడు తోడై ఉంటే ఆ ఒక్కడిని ఆధారం చేసుకుందే. తను ఎరగని మనుషుల మధ్యలోకి వెళ్ళి ఆ పోటీలో నిలబడటానికి ఎవరిని ఆధారం చేసుకొని పోయింది? తన అందాన్నో, తెలివినో, జ్ఞానాన్నో, తన వారినో కాదో, నా దేవుడున్నాడు, నా దేవుడున్నాడు. నేను నా దేవుని కొరకు, ప్రజల కొరకు ఉన్నాను. ఆయనే చూసుకుంటాడు. ఆయన చిత్తం అయితే నా తండ్రి కోరినట్టు నన్ను రాణించేస్తాడు. నేను ఈ ప్రజలకు సేవ చేయాలనేది ఆయన సంకల్పం అయితే ఆయనే నాకు అవకాశం ఇస్తాడు, నా తండ్రి నాకు అవకాశం ఇస్తాడు అని అనుకుంటే అంతఃపురంలోకి అడుగుపెట్టింది. ఆమెను చూసిన వాళ్ళందరికీ దయగలిగింది. ఎంత చండాలు పోడు, ఎంత కర్కోటకుడు కూడా ఎస్తేరు మొహం చూడగానే ఈ పిల్ల ఏందిరా ఒట్టి అమాయకురాల్లాగా ఉంది అని ఆమెను చూసిన వారందరికీ దయ పుట్టెను అని రాసుంది. చివరికి రాజు కూడా అయిపోయారు రాణి. దేవుడు ఇలా వెతుకుతాడు సోదరే, దేవుడు ఇలా వెతుకుతాడు తమ్ముడు. ఇది నేను చెప్పాలనుకుంది. అది నీ కుటుంబానికి సంబంధించి, బంధుజనావళికి సంబంధించి, నీ చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మలకు సంబంధించి, నీ సమాజానికి సంబంధించి, నీ గ్రామానికి, పట్టణానికి, నీ జిల్లాకి, నీ మండలానికి, నీ రాష్ట్రానికి సంబంధించి నా తండ్రి వెతుక్కుంటా ఉంటాడు. ఎవరున్నారు, 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 ఎవరున్నారు. ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం, ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. ఆగా 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 అంతవరకే. మళ్ళీ పాట ఇంకేసాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ చరణం వరకు మీకెళ్ళి చూపిస్తున్నాను నేను. ఉన్నారా, ఉన్నారా? ఎవరున్నారు నీ గ్రామానికి? ఎవడో వెంకట సుబ్బయ్య రావాలా, లేకపోతే నువ్వా? ఎవరున్నారు నీ ప్రజలకి? ఎవరున్నారు నీ కుటుంబానికి? ఎవరున్నారు దిక్కు? దేవుని ఆత్మీయతను నేర్పించడానికి ఎవరున్నారు? నీ కుటుంబానికి ఎవరున్నారు? దీపం నీ బజారుకి, నీ సమాజానికి, నీ ప్రదేశానికి, నీ ప్రజలకి ఎవరున్నారు? దీపం. దేవుడు కోరుతున్నాడు, నా కుమారి నువ్వే కావాలరా దీపం అంటున్నాడు ఈరోజు ఆయన. నా కుమారుడా, నేను నీ ప్రజలకు దీపంగా నిన్ను నిలబెట్టుకుంటాను. నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. నేను ఎన్నుకున్నాను నాయన, నువ్వే దీపానివి, నువ్వే దీపానివిరా నా కుమారుడా. నాడు ఇశ్రాయేలుకు దావీదును ఎలాగ ఏర్పరచుకుని, ఇదిగో ఆ ప్రజలకు దీపం దేవుడు అన్నాడు, ప్రజలు అన్నారు, దావీదు కూడా అన్నాడు. నా దీపమును వెలిగించువాడవు నీవని దావీదు దేవుడిని అన్నాడు. ఇదిగో నా ప్రజలకు దీపం, దారి చూపే దిక్సూచి దావీదు దేవుడు అన్నాడు. ప్రజలేమన్నారు తెలుసా? ఇశ్రాయేలు ఒక యుద్ధంలో చేయలేక దావీదు సమస్యలితే ఇష్బీ బెనోబా అనేవాడు దావీదును చంపడానికి వస్తే అభిషై దావీదును ఆదుకొని వాడిని కొట్టి చంపుతాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు మొత్తం వచ్చి అంటారు, ఇశ్రాయేలుకు దీపం వంటి వాడవైన నీవు ఇక యుద్ధము చేయవద్దు, మేం పోరాడతాం. అమ్మో దీపం వంటి వాడివి, నువ్వు ఆరిపోయావంటే అంధకారంలో ఉండాల్సి వచ్చింది అన్నారు. ఉంది బైబిల్లో ఆ మాట. అమ్మా
నీ ఇల్లు నిన్ను దీపంగా భావించిందిరా. అమ్మా, నువ్వు ఇంటికి దీపమేరా నువ్వు. అయ్యా, నీ ఇంటికి దీపం అయ్యావా నువ్వు? అమ్మా, అయ్యా, నీ ఇల్లు నిన్ను దీపంగానే భావిస్తుందా? మాకున్నాళ్లే అనే భరోసా ఉంచిందా? శాపంగా భావిస్తుందా? చెల్లి, నువ్వు దీపానివా శాపానివా? అయితే ఈరోజు పరివర్తన చెందాలి. ఏమన్నా తేడాలు ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకొని ఈరోజు నీ దృష్టి మారాలి. నాతో ఇది మాట్లాడాడు దేవుడు. రేయ్, బతికేది 4 రోజులు, దీపంలాగా బతకాలరా. బతికేది 4 రోజులు, దీపంలాగా బతకాలి. వెలుగు పంచే దీపంలాగా బతకాలి. దీపంలాగా బతకాలంటే కరిగిపోవాలి, కరగాలి, కాలాలి. కరిగితేనే కాలితేనే దీపం తమ్ముడు. వెల చెల్లించాలి తమ్ముడు. దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించిన దావీదు. అపోస్తల కార్యం అన్నది ఆ మాట ఉంటుందిలే. నాకెళ్ళి చూడండి, ఎంతమంది క్లియర్గా అర్థమవుతుంది? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి. అది మీరేం తిక్కలోళ్ళు కాదు, నాకు బాగా నమ్మకం మీ మీద, జ్ఞానవంతులని. నువ్వు కన్ను మూసిన నాడు మా దీపం ఆరిపోయిందన్నట్టు ఏడవాలా. నువ్వు కన్ను మూసిన నాడు దేవా యెహోవా మా దీపం ఏదనాలా. ఒక దీపం వెలిగిన వెలుగు నువ్వు వెలగాలి. నువ్వు ముసలమ్మవైనా ముసలయ్యవైనా, నువ్వు పిల్లోడివైనా, నడి వయస్కుడివైనా, యవ్వనస్తుడివైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఎంత చదివినా, అక్షర జ్ఞానం నీకు అసలు లేకపోయినా, దేవుణ్ణి బట్టి నువ్వు దీపమై వెలగవచ్చు. ఓకే, దేవుడు అనాలి, ఈ ప్రజలకి దీపం వంటి వాడు నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉంది అని నిన్ను బట్టి దేవుడు అనాలి. అలాగే ప్రజలు కూడా అనాలి, మాకు దీపం వంటి వాడు ఉన్నాడు, మాకు దీపం లాంటిది ఉంది. నీ ఫ్యామిలీ అనాలి, అండ్ ఇతర ప్రజలు కూడా నిన్ను దీపం అని గుర్తించాలి. మరి ఇలా కావాలంటే నువ్వు ఆ బతకాలి. ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా నువ్వు ఉన్నావు అనుకోవాలి. ఈ ఏరియాలో మనం తోక జాడించాలంటే కష్టంరా. ఎందుకంటే ఒకడున్నాడు, అతని పేరు పౌలు. మనం కోచ్చేష్టాలు చేసి ఊరుకోడు, కాళ్ళకు పెట్టి కొడతాడు, మన ఆటలు సాగనీయడ్రా. ఇక్కడ పౌలు ఉన్నాడ్రా, ఇక్కడ స్టెఫన్ ఉన్నాడ్రా, ఈ సమరయలోకి ఆ ఫిలిప్ వచ్చాడ్రా, ఇక మన ఆటలు సాగవరా. ఎవరున్నారా సమరయలో? ఎవరున్నారా? అపోస్తల కార్యం 8, ఇంటికి పోయి చదువు, ఇప్పుడొద్దు. ఎవరున్నారా సమరయలో? ఫిలిప్ ఉన్నాడ్రా. మరి ఇప్పుడు దెయ్యాలు ఏం చేయాలరా? సమరయ బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకు తెలుసా? సమరయలోకి ఫిలిప్ ఎంటర్ అయ్యాడు, సత్య సంబంధి ఎంటర్ అయ్యాడు, రోషం గల భక్తుడు ఎంటర్ అయ్యాడు, పరాక్రమం కలిగిన యోధుడు ఎంటర్ అయ్యాడు. ఈ సమాజంలో ఒక మనిషి ఉందయ్యా, ప్రార్థనా పరురాలు, నిత్యం మొర్ర పెడుతుంటుంది. ఆ మహాతల్లి బోటల దెయ్యాలు అనుకోవాలి నువ్వు ఉన్నావని, సైతానుగాడు అనుకోవాలి నువ్వు ఉన్నావని. సింహస్వప్నం. వాడు దరిద్ర బోధలు చేసి జనాల్ని మోసం చేస్తే వాడి పళ్ళు రాళ్ళగొట్టి సత్యం చెప్పే నువ్వు ఉన్నావని వాడి గుండెల్లో దడబుట్టాలి. స్కేవ కొడుకులు పౌలు దెయ్యాలను ఎల్లగొడుతుంటే చూసి పౌలు, ఏయ్ అపవిత్రాత్మ, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా పో అంటే దెయ్యాలు పోతున్నాయి. వీళ్ళు చూసి, ఓహో ఇది పెద్ద మంత్రమేం కాదురా, యేసు నామంలో పో అంటే పోతున్నాయి అనుకొని ఏదైనా ఆఫర్ దొరికిద్దేమో చూశారు. ఆఫర్ కోసం ఎదురు చూశారు. ఏదైనా దెయ్యం పెట్టినోడు ఒకడు దొరుకుతాడని. వాళ్ళ లక్కీ ఛాన్స్, ఒకడు దొరికాడు దెయ్యం పెట్టినోడు. ఇక వాడిని ఇంట్లో తీసుకెళ్ళారు. ఇంట్లో తీసుకెళ్ళి, ఏ దయ్యమా
యేసు నామములో నీకు ఉచ్చాటం చేస్తున్నాం పో అన్నారు. అది ఆ మాట అనగానే వీళ్ళకెళ్ళి చూసింది. అప్పటిదాకా అనేది లేదు. రే దయ్యమా, యేసు నామములో ఉచ్చాటం చేస్తున్నాం పో అనగానే ఆ ఊగేది కూడా ఆగి వాళ్ళు అనుకున్నారు దీనికి అర్థం కాలేదేమని. నీకు అర్థం కాలేదా? పౌలు ఉచ్చాటం చేస్తున్నాడే యేసునామం, పౌలు చెప్పాడే యేసునామం, ఆ నామంలో అంటే అది ఒరే యేసు ఎవరో తెలుసు, ఆయన దైవ కుమారుడు. పౌలు ఎవరో తెలుసు, అతడు వెరీ డేంజర్, ఆ యేసు భక్తుడు. మీరెవర్రా ఒరే అని ఎగిరింది. ఎగిరేసరికి పరారు. ఇద్దరు చిక్కారు. వాళ్ళని ఎట్టగొట్టిందో రాసింది బైబిల్లో. బట్టలు ఊడిందాకా కొట్టిందంట. అంటే దెయ్యానికి కూడా తెలుసు ఈ సమాజంలో ఫలానా మనిషి ఉంది, ఈ సమాజంలో ఫలానా మనిషి ఉన్నారు, ఇక్కడ నా ఆటలు సాగవు, నేను చెప్పే అబద్ధాలు సాగవు, నేను వేసే మాయనాటకాలు సాగవు, నేను చేసే మోసాలు ఇక్కడ ఉడకవు. ఎందుకంటే ఇక్కడ సత్యం ఎరిగినటువంటి భక్తి పరులు ఉన్నారు, పరిశుద్ధాత్మను గలవారు ఉన్నారు, యేసుని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి భక్తి పరులు, రోషము కలిగిన వారు, సత్య సంబంధులు, నీతి ప్రవర్తన గలవారు ఉన్నారు. మన ఆటలు సాగవు ఇక్కడ. దెయ్యాలు కూడా అనుకుంటే ఏం తెలుసా మీకు? అనుకుంటే అవి కూడా కమిటీ మీటింగ్ వేసుకుంటే ఏ ఏరియాలో ఎవరెవరు ఉన్నారని వాటికి మీటింగులు ఉంటాయి, కమిటీ మీటింగులు ఉంటాయి. దెయ్యాలకు కూడా తెలీదా మీకు? అయ్యో గుంపులు ఉంటాయి. అవి మీటింగ్ ఎందుకు వేసుకోవు? వాటికి మీటింగులు ఉంటాయి. ఆ మీటింగులో డిస్కషన్ చేస్తాయి. చిలకలూరిపేటలో ఎవరున్నారో, గుంటూరు జిల్లాలో ఎవరున్నారో, నరసరావుపేటలో ఎవరున్నారో, ఏమండి ఒంగోలులో ఎవరున్నారో, చిత్తూరులో ఎవరున్నారో, ఏమండి విజయవాడలో ఎవరున్నారో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏ ఏరియాలో ఎవరు కాసుకొని ఉన్నారు, ఎక్కడెక్కడ దేవుడు దూతలు ఉన్నారు, ఏ జోన్స్ ఎక్కడ ఎవరు పహారాలో ఉన్నాయి, ఎక్కడ ఆటలు సాగుతాయి, ఎక్కడ ఆటలు సాగవు, దెయ్యాలకు తెలుసు. కొంతమంది భక్తులు దెయ్యాల గుండెల్లో నిద్రపోయారు. ఈ మధ్యాహ్న కాలంలో ముగ్గురిని కూర్చి నేను మీకు అందించాను. నంబర్ 1, దేవుడు ఫలానా ప్రదేశానికి ఎవరు అంటే నాకు ఉన్నాడు, నాకు ఉన్నది అని అనుకునే స్థితిలో నువ్వు ఉండాలి. ఫ్యామిలీ, మాకు దీపం ఉంది, మాకు దీపం లాంటి భక్తిపరుడు ఉన్నాడు, మమ్మల్ని అందరినీ ఆ భక్తిలో నడిపించే యోధుడు ఉన్నాడు, మాకు దీపం లాంటి మనిషి ఉంది. ఒక తల్లిగానో, అక్కగానో, చెల్లిగానో, భార్యగానో, అమ్మగానో దీపమై ఉండాలమ్మా. అయ్యా దీపం. నిన్ను ఆ విధంగా అనుకునే స్థితికి నువ్వు ఎదగాలి. ఇంకంతే, ఇంక వేరే సందేశం ఏమి లేదమ్మా. ఇంక అప్పుల గురించి, బాధల గురించి, సమస్యల గురించి, రోగాల గురించి, నొప్పుల గురించి ఆలోచించవాకు నాన్న. అవన్నీ పిల్లలు కంగారు పడేవి, అవన్నీ పెద్దలు కాదు, పిల్లలు కంగారు పడే. నువ్వు పెద్దవి. వాటి విషయంలో కంగారు పడే వాళ్ళని ఆదరించాల్సిన వ్యక్తివి నువ్వెట్లా కంగారు పడతావు వాటి గురించి? నాకు తెలియదయింది. దేవుని సమయం ఆసన్నమైనప్పుడు అప్పులు కాదు, రోగాలు కాదు, ఏవి అడ్రస్ ఉండవు. ఇందాక విన్నారుగా సాక్ష్యాలు. క్యాన్సర్లే అడ్రస్ లేకుండా పోయింది. క్యాన్సర్లే అడ్రస్ లేకుండా పోయి రిపోర్టు, క్యాన్సర్ ఉందన్న రిపోర్టు, క్యాన్సర్ లేదని వచ్చింది నెగిటివ్ రిపోర్టు, పాజిటివ్ రిపోర్ట్, 2 చూపించాడుగా. ఇందాక శామ్యూయల్ అని చూపించింది. అది ఆయన తీసేయదలుచుకున్నప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు ఎంతలో రోగం కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎంతలో అప్పులు కూడా అడ్రస్ లేకుండా పోతాయి. అస్సలు వాటిని లక్ష్య పెట్టద్దు. నీకు ఒకటే,
నువ్వు దేవునితో ఈరోజు చెప్పాలి, దేవా ఇదిగో నేనున్నాను. దేవుడు అడుగుతాడండి ఇట్లా. మీకు బైబిల్లో చూపించదా? ఇట్లా వెతుకుతాడు, ఇట్లా అడుగుతాడని ఒక్క వచనం చూపించి ప్రార్థన చేస్తా. దేవుడు ఇట్లా ఎత్తుక్కుంటాడు, ఇట్లా అడుగుతాడని ఒక వచనం చూపించి ప్రార్థన చేస్తా. సింపుల్. యెషయా గ్రంథం 6:8 అంతే. అప్పుడు నేను ఎవని పంపెదను? వాళ్ళంత ఈని శామ్యుయల్. ఈ కాలుతున్నాయి. యెషయా గ్రంథం 6:8. అప్పుడు నేను ఎవని యెషయా గ్రంథము 6:8. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవయ్యగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుడండి. ఎంత జాలిగా అడుగుతున్నాడు ఆయన. నాకెవరున్నారు అన్నట్టు అడుగుతున్నాడు చూడు దేవుడు. ఎవని పంపేదను? మా నిమిత్తం ఎవడు పోవును? నాకెవరున్నారు? బాబా ఎంత బాధాకరమైన విషయం. నేను ఏడ్చానండి దేవుని పాదాలు పట్టుకొని. నేనున్నానయ్యా, నేనున్నాను ప్రభువా, కానీ నాకంత తెలివి లేదు తండ్రి, నాకంత బలం లేదు, నాకంత నిగ్రహ శక్తి లేదు, నాకంత జ్ఞానం లేదు. కానీ నీ కోసం పరిగెత్తడానికి, నీ చిత్తం చేయడానికి ఇదిగో నేనున్నానయ్యా, నేనున్నాను ప్రభువా.